దేశవ్యాప్తంగా రుతుపవనాలు వెనక్కి తగ్గినప్పటికీ ఇంకా పలు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 7 నుంచి 11 వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో నేడు ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్తో సహా ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వెల్లడించింది. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రభావం అక్టోబర్ 8, 9 తేదీల్లో యూపీ, బీహార్లోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది. దీంతోపాటు నేటి నుంచి 10 మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరం చుట్టూ, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది. నైరుతి బే, ఉత్తర బెంగాల్, తమిళనాడు తీరానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. ఇది కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ వెబ్సైట్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 6 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో అక్టోబర్ 7న నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ ప్రకటించింది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు అంచనా వేసింది. ఇక తెలంగాణలో సైతం వచ్చే 2 రోజులు వానలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 9 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.